వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుపేద కుటుంబాలకు నవరత్నాల ద్వారా ఇండ్లు దోహదం. ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ వెల్లడి. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి. టెంట్ పై టపాసులు పడడంతో చెలరేగిన మంటలు. అన్ని ప్రధాన రోడ్లు సుందరంగా తీర్చిదిద్దడానికి సీఎం అత్యధిక నిధులు. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టీకరణ. వరంగల్లో నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టు. 2,11,00,000 విలువ గల నకిలీ విత్తనాలు స్వాధీనం. తనకంటూ సొంత గూడు ఏర్పాటు చేసుకోలేని నిరుపేద కుటుంబాలకు నవరత్నాల ద్వారా ఇల్లు కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం హసనాబాద్లో జరిగిన ఇళ్ల పట్టాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా భావించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గృహ నిర్మాణ రంగంలో పేదవానికి గృహ నిర్మాణం చేపట్టడంతో పాటు వాటిలో కావలసిన మౌలిక సదుపాయాలకు కృషి చేస్తున్నారని అన్నారు. రామచంద్రపురం మండలంలో సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న పీడిత వర్గాల వారిని జగనన్న కాలనీ ఒక వరంగా అభివర్ణించారు. 18 ఎకరాల స్థలాలలో 747 మంది లబ్ధిదారులకు ఈ సందర్భంగా పట్టాలు అందించారు. వైస్ ఎంపీ గారు బాబీ గారిని అలాగే మండల ప్రత్యేక అధికారి వారిని ఎంపీడీఓ గారిని విలుగుంచి ఇచ్చేసినటువంటి సర్పంచులు ప్రజాప్రతినిధులు హసనాబాద్ సర్పంచ్ గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాం. ఇంటి స్థలాల అప్పగింత కార్యక్రమానికి గౌరవ మినిస్టర్ గారు ఇతర ప్రజాప్రతినిధులు వచ్చున్నారు సార్. తమ యొక్క తమ సూచనతో ఈ గ్రామంలో మొత్తం 17 ఎకరాల 84 సెంట్లు సువిశాలమైనటువంటి ఒక భూమిని సేకరించి లేఅవుట్ చేసి ఇవ్వడం జరిగింది సార్. ఇందులో మొత్తం 716 యాత్ర చేశాడు. చేసిన తర్వాత ఆలోచించాడు ఏవి ఇస్తే ఈ పేదరికం వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా కొంత నిలదొక్కుకోగలుగుతారు. మొత్తం మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తారని చంద్రబాబు నాయుడు చెప్పలేదు. ఆయన మీరు నిలబడగలుగుతారు అని ఆలోచన చేశాడు. అందుకే ఇవాళ చాలా మందికి ఇక్కడ ఆసరా వచ్చిన వాళ్ళు ఉంటారు, అమ్మఒడి వచ్చిన అమ్మఒడి ఉన్నారమ్మా, అమ్మఒడి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆసరా వచ్చిన వాళ్ళు ఉన్నారు, చేయూత వచ్చిన వాళ్ళు ఉన్నారు, చేదోడు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా అనేక పథకాలు ఇచ్చాడు. ఏ పథకానికైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి చేయాల్సిన అవసరం ఉందా, ఎవరైనా అడిగారా? అందుకే ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చాడు. అంటే ఒక పెద్ద ఆవిడ ఉంది, పిల్లల పొట్ట కోసం హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఈవిడ ఆళ్ళ పాలా చూసేవాడు ఎవరు లేరు, కనీసం పలకరించేవాడు ఉండడు. అటువంటిది ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ ముసలమ్మ గారికి 1వ తారీఖున ఉదయం 6 గంటలకే పెన్షన్ ఇస్తాడంటే ఎంత పెద్ద హృదయం ఉన్నటువంటి వ్యక్తి. ఒకసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించమని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. స్పందన లేదేంటమ్మా జగన్మోహన్ రెడ్డి చేతుల శక్తి మీకు అర్థమైందా? అంటే నా మాటలు అలాగేదో ఆయన అన్నాడు కదా ప్రవచనం అని అలాగే వెళ్ళిపోతున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ మన నియోజకవర్గంలో 15,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ. ఇప్పుడు నేను పాయింట్కి వస్తాను. ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అంటే భూమి కావాలి కదమ్మా, భూమి కావాలి. భూమి మన దగ్గర అన్ని ఏమంటారు, చేయలేవు కదమ్మా, చేయలేనా? ఏదైనా మెరకలు ఉన్నాయా? లేవు. ఈ చీరలు పోడ్చాలి, దానికి డబ్బు కావాలి. పోడ్చాలన్నప్పుడు డబ్బు కావాలి. ఈ పూడ్చిన డబ్బు ఇంకా రాలేదు. 2.5 సంవత్సరం 3 సంవత్సర కాలం అయింది. ఈ పూడ్చిన డబ్బు ఇంకా రాలేదు. పోడ్చాలి, తర్వాత ఈ రోడ్లు ఫార్మ్ చేయాలి. మీకు ఈ కరెంటు స్తంభాలు కనపడుతున్నాయి, కరెంటు వేయాలి. ఏదో పట్టా ఇచ్చేశారు అయిపోయిందని అంటలేదు ఆయన. పట్టా ఇచ్చి నువ్వు ఇల్లు కట్టుకోవడానికి అవసరాలన్నీ తీర్చడానికి చేయాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు 2 ఏళ్ళు అయిందండి, పెద్ద ఆయన అడిగాడు ఎందుకు ఆలస్యమైంది అనేటువంటి. మనం ఇంటికి ఫౌండేషన్ వేసాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుందామని. 2
తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఊరూరా చెరువుల పండుగలో పెను ప్రమాదం తప్పింది. టెంట్పై టపాసులు పడడంతో మంటలు చెలరేగాయి. వెంటనే మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మృగశిర కార్తీ సందర్భంగా చెరువుల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం బింగిల్ మండలం పురాణిపేటలో ఊరూర చెరువుల పండగ అట్టహాసంగా జరిగింది. డీజే పాటలతో చిన్న పెద్ద మహిళలు ఇలా తేడా లేకుండా సందడి చేశారు. మంత్రిని ఎస్ఎస్ నగర్ తండా వద్ద మహిళలు ఆపడంతో వారితో కలిసి స్టెప్పులు వేసి జోష్ నింపారు. ఏపీలో అన్ని ప్రధాన రోడ్లు సుందరంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో అనకాపల్లి నుంచి ఆనందపురం వెళ్లే మార్గాన్ని 12 కోట్ల రూపాయలతో నిర్మించుకున్న రోడ్డు విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లే ప్రధాన రహదారిని 6,500 కోట్లతో చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన ప్రాంతాల్లో రోడ్డు పనులను శరవేగంగా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి, అదిప్ రాజు, పెందుర్తి 96వ వార్డు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు దాడి ఉమామహేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి నుండి ఆనందపురం వరకు నిర్మాణం జరిగినటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్వపు మెయిన్ రోడ్గా ఉన్నటువంటి అనకాపల్లిలో ఉన్నటువంటి జలగలమదం జంక్షన్ నుంచి శంకరం వరకు, అలాగే అసకపల్లి నుంచి సబ్బవరం, అలాగే పెందుర్తి అక్కిరెడ్డిపాలెంకి సంబంధించి దాదాపు రాంపురం నుంచి ఈ ప్రాంతాలకు సంబంధించి ఏవైతే ఇదివరకు ప్రధానమైనటువంటి రహదారిగా ఉన్నటువంటి ఈ రహదారులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి నిర్మించేటువంటి కార్యక్రమానికి భాగంగా ఈరోజు 12 కోట్ల రూపాయలతో ఈరోజు మన పెందుర్తిలో సోదరులు గౌరవ శాసనసభ్యులు అదీప్ రాజ్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమానికి రావడం, శంకుస్థాపన చేయడం, ఈ రోజు నుంచే పనులు కూడా సైమల్టేనియస్గా అటు అనకాపల్లిలో కానీ ఇక్కడ పెందుర్తి అక్కిరెడ్డిపాలెం ప్రాంతాల్లో పనులు మొదలుపెట్టేటువంటి కార్యక్రమానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 3 నెలల కాలంలో ఈ 3 ప్రాంతాల్లో అనకాపల్లి, పెందుర్తి, అలాగే సబ్బవరం ప్రాంతాల్లో ఉన్నటువంటి నకిలీ విత్తనాల తయారీ ముఠా సభ్యులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి సుమారు 2 కోట్ల 11 లక్షల రూపాయలు విలువ గల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలతో పాటు డీసీఎం కారుతో పాటు విత్తనాల తయారీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 15 మందిని అరెస్ట్ చేసి 21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాల తయారు చేస్తున్న ముఠాలు మరి 2 పరారీలో ఉన్నట్లు పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రైతులను మోసం చేసిన, నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నటువంటి మనం ఒక ముఠాని అరెస్ట్ చేశాము. దాదాపు మోర్ దెన్ అంటే దగ్గర 12 టన్నులు, అంటే దాదాపు 120 క్వింటాల్ల ఇది 120 క్వింటల్ దాకా ఉండేటువంటి, అంటే అరౌండ్ మోర్ దెన్ 11 టన్స్, సమ్వేర్ బిట్వీన్ 11 to 12 టన్స్ మధ్యలో
మోర్ దెన్ 2 crores వర్త్ ఉన్నటువంటిది. దీన్ని మనం సీజ్ చేయడానికి కూడా జరిగింది. పత్తి అంటే నకిలీ పత్తి విత్తనాలు. ఈ పత్తి విత్తనాలు ఎట్లా అంటే ఇది విత్తనాలు అనే దానికన్నా ఎట్లా అంటే మామూలుగా జిన్నింగ్ నార్మల్ పత్తి ఉంటుంది. నార్మల్ పత్తి జిన్నింగ్ చేసిన తర్వాత వచ్చే విత్తనం ఉంటుంది కదా, దాన్ని ప్యాక్ చేసి దాన్ని విత్తనాల కింద అమ్ముతున్నారు. యాక్చువల్గా చేయాల్సిన పద్ధతి ఏంటి? విత్తనం అనేది డెవలప్ చేయాలంటే కనుక దానికి ఒక సీడ్ గ్రోయర్ ఉంటాడు, అంటే విత్తనాలు గ్రో చేసేవాడు, విత్తనాలు తయారు చేసేవాడు ఉంటాడు. అది మేలు ఫీమేల్ ఉంటుంది. మేలు ఫీమేల్ దాన్ని తీసుకొని తర్వాత ఒక ప్రాసెస్ ద్వారా మనకి ఆ విత్తనం తయారైన తర్వాత విత్తన కంపెనీలకు విక్రయించినప్పుడు దాని క్వాలిటీ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్స్ బట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి రిజెక్ట్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. ఇది జరగాల్సిన ప్రొసీజర్. బట్ ఇది కాకుండా నార్మల్ మన దూదిలో నార్మల్ పత్తిలో ఉన్నటువంటి దాన్ని ఆ గింజలు తీసేసి, అంటే మామూలు ఏది గింజలు తీస్తారు, పత్తి సెపరేట్ చేస్తారు. చేసిన తర్వాత ఆ గింజల్ని తీసి మామూలుగా ఇవన్నీ ప్యాక్ చేసి దీనికి రంగు కొడతారు, రంగు పూసి దానికి ఏంటంటే ఇది ఒక విత్తనాలు అని చెప్పి తీసుకొని వచ్చి, అంటే సైంటిఫికల్గా తీసుకొచ్చినటువంటి డెవలప్ చేసిన విత్తనం కాకుండా నార్మల్గా చీటింగ్ పద్ధతి ద్వారా తీసుకొచ్చిన దాన్ని ఇది పెద్ద ఎత్తున కూడా మనం ఈ దీంట్లో దాదాపు 12 టన్నులు అన్నమాట ఇది జరుగుతున్నది. దీంట్లో ప్రధానంగా కూడా మనం చూస్తే కనుక మా టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ ఆధ్వర్యంలో మా టీమ్స్ అంటే శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ అండ్ అట్లానే ఇంకా రాంబాబు ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్, అట్లానే సత్యనారాయణ 10-15 రోజులుగా వర్క్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా పోలీసు యంత్రాంగానికి, అగ్రికల్చర్ యంత్రాంగానికి కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలు అనేది విక్రయించడం అనేది జరగకూడదు. అటువంటి జరుగుతుంటే కనుక వాళ్ళందరినీ కూడా వాళ్ళని అరెస్ట్ చేసి పీడియాట్లో పెట్టాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఊరూరా చెరువుల పండగ సందర్భంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద గల పివి నరసింహారావు విగ్రహం పక్కన గంగమ్మ గుడిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పూజలు చేశారు. దేవాలయాన్ని అభివృద్ధి పరిచాలని, గంగతెప్పను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రదేశ్ గంగపుత్ర సంఘం, నగర గంగపుత్ర సంఘం, తెలంగాణ గంగ తప్పోత్సవ కమిటీ సభ్యులు గడప శ్రీహరి, చాట్ల సదానంద్, ఎం మహేందర్ బాబు, బదనాల చంద్రకళ, ఎం సబిత తదితరులు పాల్గొన్నారు. ఎట్లా చేయాలో చేస్తాం. ఇదైతే మనమే చేసుకుంటాము. ఎవరు రావద్దని చెప్తాం. సెక్యూరిటీ నాటకాలు సురేష్ తెలంగాణ ఏర్పడినప్పటి నుండి అయితే గుజరాత్లో తీసుకొచ్చి మా గంగపుత్రులకు నామరూపాలు లేకుండా చేస్తున్నారు. చెరువులలో కానివ్వండి, చేపల వేటలో కానివ్వండి, జీవోలో తీసుకొచ్చేసి అసలైన గంగపుత్రులు వాళ్ళే అన్నటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. అయితే మా వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే విలేజ్లలో పాపం తినడానికి తిండి లేకుండా పోతున్నది. దయచేసి మీరు మీ ఏదో కులవృత్తి ఇప్పుడు తెలంగాణ రాకముందు అంతకుముందు కూడా అందరూ ముద్రాలు చేపలు పడుతున్నారు. ఎవరు ఆబ్జెక్షన్ చేయలే, మేము పట్టుకోమంటున్నాం. కానీ ఏవైతే స్పెషల్గా జీవోలు తీసుకొచ్చి ఎవరైతే వృత్తిలో లేరో వాళ్ళని కూడా తీసుకొచ్చి బలవంతంగా చేపలు పట్టిస్తున్నారు. దాంట్లో మా వాళ్ళకు దొరకవలసినటువంటి ఏదైతే అదున్నదో వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి దొరకట్లేదు. కాబట్టి మీరు దయచేసి మీరు ఒక్కసారి మా వాళ్ళ లోపల ఏమున్నది బాధ అది ఒక్కసారి మీరు పెద్ద మనం చేసుకొని ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే మేము మా పెద్దలను తీసుకొచ్చి కూర్చొని మాట్లాడతామన్నా. మేము మీకు వ్యతిరేకం ఏం కాదు, మేము మీతోటే ఉంటాము. మేము తప్పకుండా మీకు అన్ని విధాలా మీకు సపోర్ట్గా ఉంటాము. దయచేసి ఇప్పుడు మన జీవో తీసుకొచ్చాడు. ఈ చరిత్రలో తెలంగాణ చరిత్రలో కానీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఈ ఫిషరీస్ చైర్మన్ గంగపుత్రుడు తప్ప వేరే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ముదిరాజు కులస్తులు తీసుకొచ్చేసి చైర్మన్షిప్ చేసిండట. మా అయితే మా ముక్కు కోసేసినట్టు అయిపోయింది. ఇప్పుడు మీ బెస్తోళ్ళు అంటే ఎవరు అని అంటే ముదిరాజులు అంటున్నారన్న. మరి ఇప్పుడు ఇది ఎంతవరకు ఇది కరెక్ట్గా మీరు ఆలోచన చేయండి. దయచేసి మా పెద్ద ప్రాబ్లం ఇది. మా వృత్తి మాకే ఉండాలి, మా చెరువులు మాకే ఉండాలి, మా సొసైటీలో ఎవరు రావద్దు.
వాళ్ళు పట్టుకొనివ్వండి, మేము మాకు ఆబ్జెక్షన్ లేదు, కడుపు పీపుల్కి ఎవరైనా పట్టుకోవచ్చు. కానీ వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నారు. అసలైన గంగపుత్రులు వీళ్ళే, అసలైన చేపలు పట్టే వాళ్ళు వీళ్ళే అంటున్నారు. కాబట్టి దయచేసి మీరు పెద్ద మనం చేసేసుకో. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లిలో ఊరూరా చెరువుల పండుగ ఉత్సవాలలో భాగంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వలతో ర్యాలీగా తరలి వెళ్తూ జై తెలంగాణ అంటూ నినాదించారు. బైండ్ల వారి నృత్యాలు, ఆడవారి కోలాటాలతో సంబురాలు నిర్వహించారు. చెరువు కట్టకు చేరి కట్ట మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం చెరువులో బతుకమ్మలు నిమజ్జనం చేశారు. చెరువులో వల వేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో చిప్పలపల్లి మత్స్యకారుల సొసైటీ గాడి నాయకుడు చెర్ల దేవయ్య, సర్పంచ్ జ్యోతి ఎల్ఎం, మాజీ సర్పంచ్ గాడి చెర్ల దేవయ్య, ఎంపీసీ మాజీ వైస్ చైర్మన్ కోమటి రాజమల్లు, వివిధ కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చిప్పలపల్లి గ్రామంలో చెరువుల పండుగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి పూర్వకాలం కాకతీయ కాలంలో నిర్మించినటువంటి ఈ గొలుసుకట్టు చెరువులు అనేది మరి భారత రాజకీయాలకు గతంలో శిథిలమైపోయినాయి, పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి. మరి ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పరిస్థితి. మరి ఈ చెరువులకు మత్స్యకారులకు, గుజరాత్ మత్స్యకారులకు అనుబంధం ఉన్నది. మరి అప్పుడు ఇట్లా ఉపాధి లేదు, అటు చెరువులో ధ్వంసమైన పరిస్థితిలో మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మరి కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఏవైతే గొలుసుకట్టు చెరువులో వీళ్ళని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని రూపొందించి అనేక చెర్లను శిథిలమైన చెర్లను మత్తలు కానీ గైడ్ వాల్స్ కానీ మరి కట్ట పటిష్టం అనేది అభివృద్ధి చేయడం వల్ల ఇవాళ ఏడాది పొడవునా ఇట్లా నీళ్ళను సంతరించుకున్న పరిస్థితి మనం ఇవాళ చూస్తున్నాం. గతంలో అయితే ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేకుండే. దీనివల్ల ఉపాధి కోల్పోయిన ముజాలు కూడా ఇవాళ సొసైటీలు ఏర్పాటు చేయడం వల్ల మేము ఏడాదికి ఒకసారి సేవ పిల్లలను ఉచితంగా ఇవ్వడం వల్ల మేము ముజాలు కూడా ఇలా సొసైటీలు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నాం. అందుకోసం మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మేమందరం ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 9వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు దశాబ్ది సంబరాల్లో భాగంగా ఈరోజు గ్రామంలోని ఊరి చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోని మరి బతుకమ్మ, బోనాలు, దశిసత్తులు, పూతరాజులు, మేళతాళం, డీజేలతో రంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమాన్ని నెల్లూరు నడిబొడ్డున మరో వైసీపీ కార్యాలయం వెలిసింది. జగనన్న భవన కార్యాలయాన్ని నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఆయనే స్వయంగా కట్టించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భవనాన్ని డిప్యూటీ మేయర్ భవనంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూప్ కుమార్ యాదవ్ బాబాయ్ అబ్బాయిలు కావడం విశేషం.
అయితే వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో రూప్ కుమార్ యాదవ్ ప్రత్యేకంగా జగనన్న భవన్ అనే నూతన భవనాన్ని నెలకొల్పినట్లు ప్రచారం సాగుతుంది. కార్యాలయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఈరోజు ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది. రాబో కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో సహజంగానే చాలా బలంగా ఉంది. దాన్ని మరింతగా బలపరిచేదానికి మా వంతు మేము శక్తి వంచన లేకుండా పనిచేసేదానికి అనేక సంవత్సరాలుగా నగర కార్పొరేషన్లో సభ్యుడిగా ఉన్నటువంటి నేను, ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి నేను, డిప్యూటీ మేయర్ కార్యాలయంగా దీన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఎన్నికలు నిన్నే మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మరొక 9 మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని. రాబోయేటువంటి ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడున్న దానికంటే మరింతగా మేమందరం కూడా శక్తి వంచన లేకుండా కష్టపడి కృషి చేసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి రాబో రోజుల్లో పార్టీని మరింతగా బలపరిచి వచ్చేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మా శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతానికి మరింతగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ భగవంతుడి ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉన్నాయి. రాబో రోజుల్లో మరింతగా ఉంటాయని చెప్పి ఆశిస్తూ తిరిగి 2024వ సంవత్సరంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి మేము శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం వడ్లమాను సమీపంలో కారు లారీ ఢీకొన్నాయి. తలుపుల ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి విజయవాడ నుండి నూజివీడుకు కారులో వస్తుండగా వడ్లమాను సమీపంలో ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి అతన్ని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా క్షతగాత్రుడు గన్నవరం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడ నుంచి నూజివీడు వస్తున్నా. ఎక్కడ జరిగిందండి యాక్సిడెంట్? నాకు తెలియదండి, మాకు తెలియదు. మీరు ఏం చేస్తుంటారండి? పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ అండి. అవునండి. ఎక్కడ చేస్తున్నారు సార్? విజయవాడ. నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం శివతాండలో విషాదం చోటు చేసుకుంది. దొంగతనం నింద భరించలేక వందన అనే బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ పౌచ్లోని 600 రూపాయలు దొంగలించిందని ఆమెపై ఇంటిపక్క వ్యక్తులు ప్రవీణ్తో పాటు అతని తల్లి బులిబాయి దొంగతనం ఆరోపణలు మెరిపారు. దీంతో చెయ్యని తప్పుకు నింద వేశారని బాలిక మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలిక ఆత్మహత్యకు ప్రేరేపించిన 2 వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నా తల్లి నీకేమయ్యి నెల్లూరు జిల్లా కావలిలో వారాహి పోస్టర్ను కావలి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ నాయకులు ఆవిష్కరించారు. జర్నలిస్ట్ క్లబ్లో మీడియా సమావేశంలో అలహరి సుధాకర్ మాట్లాడుతూ వారాహి యాత్ర ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభం అవుతుందని తెలిపారు. యాత్ర ఉభయ గోదావరి జిల్లాలో కొనసాగుతుందని అన్నారు. వారాహి యాత్రతో వైసీపీ నాయకుల గుండెల్లో భయం మొదలైందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మెను వెంకటేశ్వర్లు, పట్టణ గౌరవ అధ్యక్షుడు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధికార ప్రతినిధి రిష్కేష్, అలా శ్రీనాథ్, లక్ష్మణ్, మురళి తదితరులు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. వారాహి యాత్ర, వారాహి యాత్ర, వారాహి యాత్ర. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు అలహరి సుధాకర్, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మాట్లాడుతున్నాను. ఇక్కడ విచ్చేసిన జర్నలిస్ట్ క్లబ్ సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా జనసేన పార్టీ నాయకులు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం ఏంటంటే, మా జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా వైసీపీ నాయకులు, ఎక్కడ మీ వారాహి, ఎక్కడ మీరు వారాహి, మీ నాయకుడు రోడ్ల మీదకి రారా అని అడుగుతారు. ఒక విధంగా లోపల భయం, ఎప్పుడు బయటకు వస్తాడో ఏం చేస్తాడో తెలియని భయభ్రాంతులతోనే వాళ్ళు అడగటం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యాత్ర 14వ తారీఖు, ఈ నెల 14వ తారీఖు నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో 15వ తారీఖు నుంచి 14వ తారీఖు నుంచి మొదలై 26వ తారీఖు వరకు జరగబోతుంది. ఆ వారాహికి సంబంధించిన పోస్టర్లని ఈరోజు కావలి నియోజకవర్గం తరఫున మేము మార్నింగ్ కలుగోలమ్మ గుడికెళ్ళి కలుగోలమ్మ గారి ఆశీస్సులు కావాలనేసి పవన్ కళ్యాణ్ గారి యాత్ర దిగ్విజయంగా సాగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని, అక్కడి నుంచి మనం ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ క్లబ్లో ఈ పోస్టర్లు లాంచ్ అయ్యే కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టబోతున్నాం. ఇక్కడ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యాత్ర దిగ్విజయంగా సాగాలని కావలి నియోజకవర్గం తరఫున ఈ పోస్టర్ని ఇక్కడ కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా మన శ్రేయోభిలాషులు జర్నలిస్ట్ క్లబ్లో ఆవిష్కరిస్తే కొంచెం మాకు కూడా మీ సహాయ సహకారాలు, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు కూడా మాకు ఉంటాయని జనసేన పార్టీ తరఫున, కావలి నియోజకవర్గం తరఫున ఇక్కడ లాంచ్ చేయడానికి ఇచ్చేసిన ప్రతి నాయకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ప్రోజెక్ట్ లాంచ్. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుపేద కుటుంబాలకు నవరత్నాల ద్వారా ఇండ్లు దోహదం. ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ వెల్లడి. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి. టెంట్ పై టపాసులు పడడంతో చెలరేగిన మంటలు. అన్ని ప్రధాన రోడ్లు సుందరంగా తీర్చిదిద్దడానికి సీఎం అత్యధిక నిధులు. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టీకరణ. వరంగల్లో నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టు. 2,11,00,000 విలువ గల నకిలీ విత్తనాలు స్వాధీనం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.